హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆశా వ్లాగ్స్ 21. సో ఈరోజు అయితే ఒక చిన్న వీడియో అయితేనే పెడుతున్నాను. సండే రోజు వీడియో అనమాట. ఇది వచ్చేసి సండే రోజు షూట్ చేశాను కాబట్టి ఆ రోజు బేసికల్గా అందరి ఇంట్లో కూడా నాన్ వెజ్ అనేది ఉంటుంది స్పెషల్గా. సో అలాగే మా ఇంట్లో కూడా కొంచెం స్పెషల్ అనమాట. సో నార్మల్గా చికెన్ కర్రీ అట్లా అని కాకుండా ఉదయం బ్రేక్ఫాస్ట్లో అయితే చికెన్ అండ్ గారెలు చేశాను. సో నేను ఇవన్నీ కూడా పెట్టలేదు. ఎందుకు అని అంటే వీడియో చాలా పెద్దదైపోతుంది అండ్ అట్ ద సేమ్ టైం ఏంటంటే కన్‌ఫ్యూజ్డ్‌గా ఉంటదనమాట. అంటే ఒకేసారి కర్రీస్ చేస్తూ అటు ఇటు మారుతూ ఉంటాను గదా! సో ఎప్పుడు దేంట్లో ఏదేస్తున్నాను ఏంటనేది నాకే కన్‌ఫ్యూజన్‌గా ఉంటది. ఒక్కొక్కసారి దీంట్లో సాల్ట్ ఏసానా వేయలేదా అని చెప్పి. సో అదంతా ఏం పెట్టలేదు. సో మటన్ అయితే నేను ఫస్ట్ టైమ్ చేస్తున్నాను కాబట్టి అంటే వీడియో అయితే పెడుతున్నాను కాబట్టి మటన్ అయితే ప్రాసెస్ చూపిస్తున్నాను అనమాట. అయితే మేమైతే ఒక హాఫ్ కేజీ మటన్ తీసుకొచ్చాము. సో దాన్ని క్లీన్ చేసేసి ఉప్పు అను పసుపు వేసి క్లీన్ చేసి పక్కన పెట్టాననమాట. సో దానికోసం ఒక స్పెషల్ మసాలా అయితే ఏం లేదు. నార్మల్‌గా మనం చికెన్‌లోకి ఎలా అయితే మసాలా చేసుకుంటామో అట్లాగే ఆనియన్స్ అయితే ఈసారి కట్ చేసే వేస్తున్నాననమాట. ఎప్పుడు కూడా చికెన్‌కి వాటికైతే నేను పేస్ట్ చేసుకుంటాను కచ్చా పచ్చాగా. సో ఇక్కడైతే ఏంటంటే కట్ చేసే వేసాననమాట ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకున్నాను. కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది కాబట్టి ఎక్కువ ఆయిల్ వేసాను. ఎక్కువ ఆయిల్ అని అంటే మనం 2 గరిటెలు వేసే దగ్గర 3 గరిటెలు వేస్తాము అంతే. అంతకు మించి ఏం లేదు ఎక్కువ అంటే. సో తర్వాత మనం ఈ ఆనియన్స్ అవన్నీ కూడా ఎట్లా అయితే మంచి పింకిష్ కలర్ వచ్చిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అండ్ ఇక్కడొచ్చి మసాలాలు అయితే ఎంత వేసుకున్నా అంత వేసుకున్నా నేను చెప్పను. ఎందుకనంటే నేనైతే మాక్సిమం తక్కువ వేస్తాను. అండ్ మీరు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు కదా! ఒక స్పూను, అర స్పూన్ అటు డిఫరెన్స్ అయితే ఉంటుంది. సో బేస్డ్ ఆన్ యువర్ టేస్ట్ అనమాట మీరు వేసుకున్నట్లాగా. సో ఫస్ట్ అయితే చేసి పెట్టేస్తాను. అల్లం పేస్ట్ కూడా ఉడికిన తర్వాత నేనింకా చి మటన్ వేసుకున్నాను. క్లీన్ చేసి పెట్టిన మటన్ వేసి కొద్దిగా ఉప్పేసి ఉడికిస్తున్నాననమాట. సో ఫస్ట్ ఏంటంటే ఇక్కడ నేను చెప్పే టిప్ ఏంటి అని అంటే టొమాటోస్ ఫస్ట్ వేయకూడదు. టొమాటోస్ కనుక ఫస్ట్ వేసాము అని అంటే మటన్ అనేది ఉడకదనమాట. అందుకని చెప్పి టమాటో ఫస్ట్ వేయలేదు. కొంచెం సేపు మటను వాటర్ బయటకు వచ్చేంత వరకు కూడా నార్మల్గా ఉడికించుకున్న తర్వాత నేను కారం వేసాను కదా! కారం అండ్ పసుపు వేస్తాను కదా! కొంచెం ఆ టైంలో మీరు మటన్ టమాటాస్ వేసుకోవచ్చనమాట. సో నేను అట్లానే వేస్తాననమాట. మసాలాలన్నీ వేసిన తర్వాత కారం కూడా వేస్తాం కదా! ఆ టైంలో నేను టమాటా అనేది వేస్తాననమాట. సో ఏంటంటే అదొక అలవాటు. మనం కుక్కర్‌లోనే కదా వండేది. ఏదైతే ఏంటి అనంటే ఏమో ఏదైతే అది నేనైతే ఇట్లా చేస్తాను. నేను చేసే ప్రాసెస్ మాత్రం చెప్తున్నాను. మీరు ముందేసుకుంటే ముందేసుకోండి. వాటెవర్ ఇట్ ఈస్ అట్లనైనా పర్వాలేదు. సో కుక్కరే కాబట్టి ఉడికిచ్చేది. సో ప్రాబ్లమ్ ఏం కాదు అనమాట. సో ఇక్కడొచ్చి టమాటాలు కూడా మెత్తగా అయిందాక ఉడికించుకోవాలనమాట. ఫస్ట్ ఎప్పుడు కూడా స్టార్టింగ్‌లోనే మనము అన్నీ ఒకేసారి కలిపి పెట్టేసేసుకొని కుక్కర్ విజిల్ పెడితే ఆ టేస్ట్ అనేది చాలా డిఫరెంట్‌గా ఉంటది. అంటే నాకు అంత అనిపించలేదు. సో నేనైతే ఈ ప్రాసెస్‌లో చేస్తాను. మీరు కూడా ఒకవేళ ఈ ప్రాసెస్‌లో ఎప్పుడు ట్రై చేయకపోతే మాత్రం ట్రై చేయండి పక్కా. చాలా బావుంటది. అండ్ ఆల్వేస్ నేనేసే స్పెషల్ కొబ్బరి పొడి అనమాట. సో ఈ కొబ్బరి పొడి ఏస్తే గనుక అసలు ఆ ఫ్లేవర్ ఉంటది. అబ్బబ్బబ్బబ్బా! ఆ స్మెల్‌కే పొట్టలో పేగులన్నీ ఇలా తెరుచుకుంటాయనమాట. తినేసేయి నన్ను తినండి, నన్ను తినండి అన్నట్టు. అంత బావుంటదనమాట. ఒకసారి ట్రై చేయండి ఎండు కొబ్బరి పొడి. ఏ కూరలో అయినా వేయొచ్చు. మనం వెజ్, నాన్ వెజ్ వాటెవర్ ఇట్ ఈస్ ఏ కూరలో అయినా వేసుకోవచ్చు అనమాట. చాలా టేస్ట్ ఉంటుంది. ఆ కూరకి ఇంకొంచెము టేస్ట్‌ని పెంచుతదనమాట. సో ఇక్కడైతే కొబ్బరి పొడి కూడా వేసేసాను. ఇంకా కొంచెం కరివేపాకు, కొత్తిమీర లాస్ట్‌లో వేసుకోవాలంటే వేసుకోవచ్చు. నేనైతే ప్రెజెంటు ఎంత వాటర్ కావాలో అంత వాటర్ పోసేసేసి పెట్టేసాననమాట. కుక్కర్ విజిల్ పెట్టి ఒక 7-8 మీరు తెచ్చిన మటన్ లేతదైతే 7-8తో అయిపోతది. కొంచెం ముదురుది అయితే 10 విజిల్స్ వరకు పడుతుందనమాట. సో ఇక్కడైతే మా వాళ్ళు పాపం కష్టపడి రివ్యూ ఇచ్చారు గానీ యాక్చువల్‌గా ఏంటంటే బ్యాక్‌గ్రౌండ్‌లో మేము 'కుక్ విత్ జాతిరత్నాలు' షో చూస్తున్నామనమాట. సో ఆ సౌండ్ వస్తుంది. నేను అది నాయిస్ మ్యూట్‌లో పెట్టడం మర్చిపోయి వీళ్ళని రివ్యూ అడిగేసాను. చెప్పేసారు. ఇక్కడ మా చిన్నోడు చాలా కాన్ఫిడెంట్‌గా తింటూ చెప్పాడు. యమ్మీ యమ్మీ టేస్టీ టేస్టీ అని చెప్పి ఈ క్యూట్ లిటిల్ రివ్యూవర్ అయిపోయాడనమాట నా కుకింగ్‌కి. సో మీరు కూడా